డీలిమిటేషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. జీహెచ్ఎంసీ డివిజన్లను 150 నుంచి 300కు డివిజన్లకు పెంచడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు కాగా తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. కాసేపట్లో ఈ డీలిమిటేషన్ వ్యవహారంపై తీర్పు ఇవ్వనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సింధు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డీలిమిటేషన్ వ్యవహారం ప్రస్తుతం హైకోర్టులో విచారణ అయితే ముగిసింది. ముఖ్యంగా ఇటు రాజకీయంగా అలాగే ముఖ్యంగా ఇది జిహెచ్ఎంసీకి సంబంధించి ఇప్పటికే 150 ఉన్న డివిజన్స్ ను 300గా మారుస్తూ కూడా ఇటు ప్రభుత్వం అయితే ఆమోదించింది. ముఖ్యంగా జనాభా ప్రమాణాలు అలాగే భౌగోళిక సౌలభ్యం అలాగే పరిపాలన సమస్యలకు పక్కన పెట్టి డీలిమిటేషన్ చేశారంటూ కూడా ఇటు హైకోర్టులో ఏదైతే పిటిషన్ దాఖలైంది. కొన్ని ప్రాంతాలకు అన్యాయం జరిగేలా మరికొన్ని ప్రాంతాలకు లాభం చేకూరేలా వార్డుల విభజన జరిగిందని అయితే వాదనలు అయితే వినిపించారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు స్థానికుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని ఇటు పిటిషనర్లు అయితే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ హైకోర్టు విచారణకు స్వీకరించడంతో కూడా ముఖ్యంగా ఈ అంశం ఆసక్తిగా మారిందని చెప్పొచ్చు. ముఖ్యంగా గతంలో అంటే లంచ్ మోషన్ పిటిషన్ వేయడం అలాగే దానికి సంబంధించి విచారణ అయితే జరిగింది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ అంశం మున్సిపల్ ఎన్నికలపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉండడంతో కూడా హైకోర్టు ఇచ్చే ఆదేశాలు రాజకీయంగా కీలకంగా మారే అవకాశం అయితే ఉంది. అయితే ఈ రోజు కూడా దీనికి సంబంధించి డీలిమిటేషన్ సంబంధించి ఇటు వాదనలు అయితే ముగిశాయి. అయితే ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు హైకోర్టు తన తీర్పు వెల్లడించనుంది. ముఖ్యంగా ఈ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. ముఖ్యంగా ఇప్పటికే జిహెచ్ఎంసీకి సంబంధించి డీలిమిటేషన్ నోటిఫికేషన్ డిసెంబర్ 9వ తారీఖు ఇచ్చిన తర్వాత 7 రోజుల పాటు ముఖ్యంగా అభ్యంతరాలు అయితే స్వీకరించారు. నిన్న జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఇటు కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫిషియో మెంబర్స్ సంబంధించి కూడా అభ్యంతరాలు కూడా తీసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితమే దీనికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ముఖ్యంగా ఈ 2 రోజుల పాటు కూడా విచారణ జరిగిన తర్వాత ఈ రోజు ఈ వాదనలు అయితే ముగిసాయి. మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ డీలిమిటేషన్ కి సంబంధించి హైకోర్టు అయితే తీర్పు ఇవ్వనుంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ఇప్పుడు ఒకవేళ దీనికి సంబంధించి ఒకవేళ స్టే విధిస్తే మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించి అంటే నెక్స్ట్ వచ్చే కార్పొరేటర్ ఎలక్షన్స్ లో కూడా ప్రభావం చూపే అవకాశం అయితే ఉందనే చెప్పొచ్చు.